హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కూడా కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులు మన యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా మన యాప్లో గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4కు సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో ఉంది. శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. సో రాసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి లీకేజ్ పై నివేదిక ఇవ్వండి అనే టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. సిట్కు హైకోర్టు ఆదేశం, పిటిషన్లోని ఆరోపణలపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ నోటీసులు, దర్యాప్తు పక్షపాతంగా జరుగుతుందనడానికి ప్రాథమిక ఆధారాలు లేవని స్పష్టీకరణ అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో దర్యాప్తుపై నివేదిక సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు సిట్కు మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో పిటిషన్లోని ఆరోపణలపై పూర్తిస్థాయి కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేస్తూ సో విచారణను ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ వ్యవహారంపై సో నిష్పక్షిక దర్యాప్తు నిమిత్తం సిబిఐకి అప్పగించాలంటూ మనకు రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకట్ నరసింహారావు కావచ్చు మరొక ఇద్దరు దాఖలు చేసినటువంటి పిటిషన్పై సో నిన్న మనకు హైకోర్టులో అయితే విచారణ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే సంస్కరణల బాటలో టీఎస్పీఎస్సీ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో పటిష్ట సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ, కమిషన్ ఉద్యోగాలకు ప్రత్యేక నియామకాలు, ప్రభుత్వానికి ప్రతిపాదనలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంతో టీఎస్పీఎస్సీలో భారీ సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది. సో కమిషన్ పటిష్టం చేయడంతో పాటు భవిష్యత్తులో లీకేజ్ ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయనుంది. సో టీఎస్పీఎస్సీలో ఉద్యోగుల నియామకాలు కావచ్చు, ఉద్యోగుల ప్రవర్తన నియమావళి, అదేవిధంగా పోటీ పరీక్షల నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ వరకు భారీ మార్పులు జరగనున్నట్లు ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అదే ఈనాడు న్యూస్ పేపర్లో మరొక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. సో లొసుకులు లోపాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో టీఎస్పీఎస్సీలో లోపాభూయిష్టంగా ప్రశ్నపత్రాల గోప్యత విధానం, సో కాన్ఫిడెన్షియల్ సెక్షన్లోకి ప్రవీణ్ ఎవరు అనుమతించారు, సో సంబంధిత అధికారులను ప్రశ్నించేందుకు సిట్ సమాయత్తం అని చెప్పేసి ఇక్కడ సిట్ దర్యాప్తుకు సంబంధించి మరొక ఆర్టికల్ కూడా మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీలో ప్రతి ఉద్యోగిపై నిఘా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. కార్యాలయంలోని ఇతర విభాగాల్లోకి వెళ్లడంపై నిషేధం, సో ఉద్యోగులు పరీక్ష రాస్తే 4 నెలలు సెలవు తప్పనిసరి, సో కాంట్రాక్ట్ ఉద్యోగులు రిజైన్ చేయాల్సిందే, సో 50,000 దరఖాస్తులు వచ్చిన ఎగ్జామ్కు ఇక్కడ మనకు సిబిటి పరీక్ష అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా శాశ్వత నియామకాల ప్యాటర్న్లో మార్పు, 2 విడతలుగా పరీక్షలు, టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయాలని చెప్పేసి మనకు ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక విషయమైతే ప్రశ్నపత్రాల లీకేజ్తో అప్రతిష్ట పాలైనటువంటి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. సో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంది. సో ఉద్యోగుల ద్వారానే పేపర్ లీకేజ్ కావడంతో కార్యాలయంలో తీసుకోవాల్సినటువంటి చర్యలపై కొద్ది రోజులుగా కమిషన్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సో ఆన్లైన్లో, ఆఫ్లైన్లో భద్రతకు సంబంధించి నిపుణులతో సమీక్షలు నిర్వహించి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. సో వరుస సమావేశాల నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని ప్రతి ఉద్యోగి పైన నిఘా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర విభాగాలకు వెళ్ళవలసి వస్తే ఖచ్చితంగా హెచ్ఓడికి ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా సో నెక్స్ట్ ఇక్కడ మనకు కమిషన్లో పనిచేసేటువంటి శాశ్వత ఉద్యోగులు కనుక టీఎస్పీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటే కంపల్సరీ 4 నెలల లీవ్ తీసుకోవాల్సిందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విధుల్లో ఉంటూ పరీక్ష రాయడం కుదరదని చెప్పేసి చెప్పారు. సో అలాంటి వారు తమ విధులకు రాజీనామా చేయాల్సిందని చెప్పేసి ఇటువంటి నిబంధన పెట్టడం జరిగింది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి పరీక్షకు 25,000 లోపు దరఖాస్తులు వస్తే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించేవారు. ఇకపై 50,000 దరఖాస్తులు కూడా 50,000 దరఖాస్తుల వరకు కూడా ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించినట్లు ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి కొన్ని
ఇంపార్టెంట్ అప్డేట్స్ మనకు ఆంధ్రజ్యోతిలో అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కొలువుల కలవరం అంటూ మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూడవచ్చు. టీఎస్పీఎస్సీ పరీక్షల రద్దుతో ఉద్యోగార్థుల్లో నిరాశ నిస్పృహలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 కోసం ఉద్యోగాలు వదిలిపెట్టి కొందరు, అప్పులు చేసి కోచింగ్ కేంద్రాల్లో చేరినటువంటి మరికొందరు, సో పడిన కష్టం వ్యయ ప్రయాసాలు తలుచుకొని కుమిలిపోతున్నటువంటి యువత, మళ్ళీ సన్నద్ధమడం ఎలా అన్న సందిగ్ధత, సో పిల్లల కోసం పుస్తెలు తాకట్టు పెట్టినటువంటి తల్లిదండ్రులు, సో కన్నబిడ్డల బాధ చుట్టలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నటువంటి వైనం అని చెప్పేసి మనకి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే మనకు నిరుద్యోగులకు సంబంధించి అయితే చూడవచ్చు. సో మనకి ఇప్పుడు చాలా పరీక్షలు రద్దయినటువంటి నేపథ్యంలో మళ్ళీ ప్రిపేర్ కావాలి. దానికి సంబంధించి మనకు ఆర్థికంగా కూడా కొంచెం డబ్బులు అయితే అవసరం అయితే ఉంటాయి కనుక సో ఈ నేపథ్యంలో నిరుద్యోగులు చాలా బాధపడుతున్నట్లు ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీలో ఖాళీ కుర్చీలు అని చెప్పేసి వెలుగు న్యూస్ పేపర్లో మరొక ఆర్టికల్ చూడవచ్చు. పోస్టుల భర్తీపై కమిషన్ విజ్ఞప్తులు పట్టించుకొని సర్కార్ అని చెప్పేసి ఇచ్చారు. అవసరమైనటువంటి ఉద్యోగుల సంఖ్య 400 మంది, సో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు 165 మంది. సో దీనిలో రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చేసి 83, అవుట్ సోర్సింగ్ సిబ్బంది 82 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేటువంటి టీఎస్పీఎస్సీలోనే భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. సో కమిషన్లో ఉండవలసినటువంటి దానిలో సగం మంది కూడా ఉద్యోగులు లేరు. సో అందులో సగం మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కాగా మిగతా వారంతా అవుట్ సోర్సింగ్ వారే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే మనకు రిక్రూట్మెంట్ పనులు కావచ్చు, కాన్ఫిడెన్షియల్ వర్క్ కావచ్చు, ఇంకా లీగల్ పనుల కోసం టీఎస్పీఎస్సీకి సుమారు 400 మంది వరకు అయితే ఉద్యోగులు అవసరం. కానీ ప్రస్తుతం 165 మందితోనే నెట్టుకు వస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 డిసెంబర్లో టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేశారు. సో టీఎస్పీఎస్సీ క్యాడర్ విభజన సమయంలో తెలంగాణకు 128 మందిని అలాట్ చేశారు. దీంట్లో అడిషనల్ సెక్రటరీ కావచ్చు, ఇక డిప్యూటీ సెక్రటరీ కావచ్చు, సెక్షన్ ఆఫీసర్ తదితర పోస్టులు భారీగా ఖాళీ ఉండడంతో వాటిని అప్గ్రేడ్ చేశారని చెప్పేసి ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన ఒక అప్డేట్ ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. దాంతోపాటుగా పేపర్ లీకేజ్ దర్యాప్తుపై రిపోర్ట్ ఇవ్వండి అంటూ మనకి ఇంతకుముందు ఇచ్చినటువంటి ఆర్టికల్, మనకి ఏదైతే ఈనా న్యూస్ పేపర్లో ఇచ్చిన ఆర్టికల్ కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా బండి సంజయ్కు సిట్ నోటీసులు అని చెప్పేసి కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నిందితుల సొంతులకు సిట్ అని చెప్పేసి ఇక్కడ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూడవచ్చు. పేపర్లు ఎవరెవరికి చేరాయనేటువంటి అంశంపై ఆరా, మరికొందరి మందికి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం, హైదరాబాద్లో రాజశేఖర్ ఇంట్లో మరికొన్ని ప్రశ్నపత్రాలు లభ్యమని చెప్పేసి ఇచ్చారు. సో పేపర్ లీకేజ్లో అధికారుల పాత్ర ఎంతవరకు ఉందనే కోణంలో దర్యాప్తు అని చెప్పేసి ఇక్కడ మనకు ఆంధ్రప్రభలో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే 1540 కొలువులు వచ్చాయనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ ఒక ఆర్టికల్ మనం మన తెలంగాణలో చూడవచ్చు. సో గ్రేటర్ పరిధిలో ఆశా వర్కర్ల పోస్టులకు ఉత్తర్వులు అని చెప్పేసి ఇచ్చారు. సో నెలాఖరు వరకు 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, సో ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి మంత్రి హరీష్ రావు ఆదేశాలని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 1540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి అనుమతులు జారీ చేస్తూ మనకు నేనైతే ఉత్తర్వులు అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. సో ఇవి వచ్చేసి మనకు ముఖ్యంగా హైదరాబాద్లో 323 పోస్టులు ఉన్నాయి, మేడ్చల్ జిల్లాలో 974, రంగారెడ్డి జిల్లాలో 243 ఆశా వర్కర్ల పోస్టులు అయితే ఉన్నాయి. సో దాంతోపాటుగా మనకు ఇక్కడ టీచింగ్ ఆసుపత్రిలో మనకు ఆ పరిధిలో ఉన్నటువంటి 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామక ప్రక్రియను కూడా ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని చెప్పేసి మనకు సంబంధిత శాఖలకు ఇక్కడ హరీష్ రావు ఆదేశాలు జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే మంజూరు రోజు. టోటల్గా ఇక్కడ మనకు 1540 కొల్లు వచ్చాయని చెప్పేసి అనేటువంటి టైటిల్ తోటి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పేపర్ లీక్లు కామన్ అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మనం దిశా న్యూస్ పేపర్లో చూడవచ్చు. అవన్నీ సర్వసాధారణంగా జరిగేవే, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు. సో పేపర్ లీక్లు కామన్ అంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీ లీకేజీ అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నటువంటి వేళ మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. సో పేపర్ లీక్లు సర్వసాధారణంగా జరిగేవే అంటూ తేలిగ్గా తీసిపారేశారు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని చెప్పేసి చెప్పుకొచ్చారు. గతంలో 10th ఇంటర్ పేపర్లు కూడా లీక్ అయ్యాయని చెప్పేసి గుర్తు చేశారు. పేపర్ లీక్లో మంత్రి కేటీఆర్ దోషి అనడం సరికాదని, సీఎం కేసీఆర్కు నోటీసులు ఇవ్వాలనడం అర్థం లేదని ఆయన చెప్పినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మరొక ఆర్టికల్ కనుక చూసినట్లయితే డిఎల్పీడీ అప్లికేషన్ల ప్రక్రియ వాయిదా అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో రాష్ట్రంలో మనకు 544 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్స్, అదేవిధంగా లైబ్రరీయన్ పోస్టుల భర్తీకి చేపట్టినటువంటి అప్లికేషన్ ప్రక్రియ మరొకసారి అయితే వాయిదా పడింది. సో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడినటువంటి దరఖాస్తులు మంగళవారం మనకు ప్రారంభం కావాల్సి ఉండేవి. కాకపోతే మరొకసారి వీటిని వాయిదా వేస్తున్నట్టు ఇక్కడ టీఎస్పీఎస్సీ అయితే నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5000 ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ మనకు అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి వేకెన్సీస్. సో దీనిలో మనకు తెలంగాణలో 106 వేకెన్సీస్ కావచ్చు, ఏపీలో 141 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు కేటగిరీ వైజ్ కూడా వేకెన్సీ అయితే చూడవచ్చు. సో డిగ్రీ అర్హతతోటి వీటికి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఇక్కడ మీకు 20 to 28 ఇయర్స్ మధ్య మీకు ఏజ్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 1 year పాటు మీకు ఈ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో దీనిలో మీకు ప్రతి నెలకు 10,000 చొప్పున స్టైఫండ్ కూడా ఇస్తారని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఆన్లైన్లో రాత పరీక్ష
పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్ ద్వారా మీ యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ రాత పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ కూడా చూడవచ్చు. దాంతోపాటు దీనికి సంబంధించి ₹800 అనేటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి 2 మనకు నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది. సో పార్ట్ టైం టీచర్ల పోస్టులకు సంబంధించినటువంటివి. ఒకటి వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయం అయినటువంటి సిఆర్పిఎఫ్ బార్కస్ క్యాంపస్లో వీటి యొక్క భర్తీ అయితే చేపడుతున్నారు ఇంటర్వ్యూ ప్రాసెస్లో. సో దీనిలో మనకు పీజీటీ కావచ్చు, టీజీటీ, అదేవిధంగా పీఆర్టీ, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అండ్ స్పోర్ట్స్ కోచ్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మార్చి 24-25 తేదీలో ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. సో డిగ్రీ, పీజీతో పాటు బీఈడీ, డీఈడీ చేసినటువంటి అభ్యర్థులు టెట్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో వాళ్ళు వీటికైతే అర్హులని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే సో ఇక్కడ ఆఫ్లైన్లో వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇక నెక్స్ట్ ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి బొల్లారం హకీంపేట్ క్యాంపస్లో కూడా సేమ్ మనకు సో పీజీటీకి సంబంధించినటువంటి మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, హిస్టరీకి సంబంధించిన సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మార్చి 24-27 తేదీలో సో ఈ కేంద్ర విద్యాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఇంటర్వ్యూని అయితే అటెంప్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈనాడులో రీసెంట్గా మనకు వచ్చినటువంటి సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. 9,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా సో వీటికి సంబంధించిన సిలబస్ ఏంటి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో స్టాఫ్ నర్సుల రాత పరీక్ష అని చెప్పేసి ఒక అప్డేట్ రావడం జరిగింది. సో మేలో నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్తో వైద్య అధికారులు టెన్షన్. సో పకడ్బందీగా జరిగేలా భారీ కసరత్తు చేస్తున్నటువంటి యంత్రాంగం. 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు 40,000 దరఖాస్తులు అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు జేఎన్టీయూ ఆధ్వర్యంలో స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి రాత పరీక్ష నిర్వహించబోతున్నట్లు ఇక్కడ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మే నెలలో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫేర్స్ కూడా అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం న్యూయార్క్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. తర్వాతి స్థానంలో మనకు వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, జెనీవా అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి వ్యాపార పర్యటన గమ్యస్థానంగా 2022 సంవత్సరానికి గాను మనకు న్యూయార్క్ నిలిచిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటి, తర్వాత ఉండేటువంటి మిగతావి కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు వాషింగ్టన్, అదేవిధంగా శాన్ ఫ్రాన్సిస్కో, జెనీవా అయితే ఉన్నాయి. సో వరుస క్రమంలో అమర్చమన్నప్పుడు వీరి మూడింటిని అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు హాకీ స్టేడియానికి రాణి రాంపాల్ పేరు అని చెప్పేసి చూడవచ్చు. ఈ గౌరవం పొందినటువంటి తొలి మహిళా హాకీ స్టార్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాయ్బరేలీలో ఉన్నటువంటి హాకీ స్టేడియానికి సో ఇండియా స్టార్ ప్లేయర్ రాణి రాంపాల్ పేరుని అయితే పెట్టారు. సో గతంలో ఉన్నటువంటి సో మనకు ఎంసీఎఫ్ రాయ్బరేలీ హాకీ స్టేడియం పేరును ఇప్పుడు రాణి గర్ల్స్ హాకీ టర్ఫ్గా మార్చారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో దీంతో హాకీలో తన పేరుపై స్టేడియాన్ని కలిగినటువంటి తొలి క్రీడాకారిణిగా రికార్డు సృష్టించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ నేమ్ గుర్తుంచుకోండి, ఎవరి పేరు మీదుగా మొట్టమొదటిసారిగా మనకు హాకీ స్టేడియాన్ని ఏర్పాటు చేశారంటే మహిళలకు సంబంధించినటువంటి నేమ్ పైన. సో ఇది గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. రాణి రాంపాల్ పేరు మీదుగా అయితే ఫస్ట్ టైం మనకు ఒక హాకీ స్టేడియం పేరు అయితే ఇండియాలో రాబోతుంది. సో దాన్ని గుర్తుంచుకోండి, నేరుగా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నదుల అనుసంధానానికి ప్రత్యేక సంస్థ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మార్గదర్శకాలు రూపొందించినటువంటి కేంద్ర జలశక్తి త్వరలో కేంద్ర క్యాబినెట్లో ఆమోదం. సో అనుసంధాన ప్రాజెక్టుకు 90% కేంద్రం నిధులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో మనకు నదుల అనుసంధానంపై కేంద్ర జలశక్తి నేషనల్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ, దాన్నే మనం నీరా అంటాం. సో దీంతో ఒక ప్రాధికారిక సంస్థను అయితే ఏర్పాటు చేస్తుంది. సో ఈ మేరకు నీరా మార్గదర్శకాలను రూపొందించడమే కాకుండా సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఈ పేరు గుర్తుంచుకోండి, నీరా అనేటువంటిది. సో దీని పేరు వచ్చేసి మనకు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అథారిటీ, నీరా అనే పేరుతోటి మనకు ఒక కొత్త ప్రాధికార సంస్థను అయితే రాబోతుంది. ఇది మనకి ఏంటంటే నదుల అనుసంధానానికి సంబంధించి ఇక్కడ ఎంత మనకు ఒక నదిని అనుసంధానం చేస్తే దానికి సంబంధించిన ప్రాజెక్టు 90% కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పేసి ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రతిపాదనలో ఉన్నటువంటి గోదావరి కావేరితో సహా దేశంలో నదుల అనుసంధానానికి పర్యవేక్షణ బాధ్యతలన్నిటికీ ఇప్పటివరకు మనకు జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ అయితే ఉండేది. సో ఇప్పుడు కొత్తగా ఈ సంస్థ నీరా సంస్థ అయితే రాబోతుంది. సో దీన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది మనకు టాపిక్లో ఉంది కనుక సో దేశంలో మనకు మొట్టమొదటిసారిగా ఏ 2 నదులను అనుసంధానం చేశారనేటువంటి వాటిని కూడా మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అది ఏ నదులు అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ విషయం అయితే మనకు ప్రపంచంలో అత్యంత కీలకమైనటువంటి పార్టీ బీజేపీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు. సో వాల్ స్ట్రీట్ జర్నల్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అత్యంత ముఖ్యమైనటువంటి రాజకీయ పార్టీ అని చెప్పేసి ప్రఖ్యాత
అమెరికా మ్యాగజైన్ అయినటువంటి వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురితం చేసినటువంటి ఒక వ్యాసంలో పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వచ్చు. సో దీన్ని మనం నేరుగా అడుగుతారు, ఇటీవల ఏ వార్తాపత్రిక అని చెప్పేసి అడగవచ్చు, లేకుంటే ఏ పార్టీ అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్ అడగచ్చు కనుక గుర్తుంచుకోండి. ఇక్కడ వాల్ స్ట్రీట్ జర్నల్, అదేవిధంగా బీజేపీ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ నెక్స్ట్ విషయం అయితే అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నీకి మణిపూర్ ఆతిథ్యం అని చెప్పేసి ఇచ్చారు. సో నేటి నుంచి ముక్కోనపు టోర్నీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంతర్జాతీయ ముక్కోనపు ఫుట్బాల్ టోర్నీకి మణిపూర్ అయితే ఆతిథ్యం ఉంది. సో బుధవారం ప్రారంభమైనటువంటి ఈ టోర్నీలో భారత్ జట్టులో పాటు మనకు కిర్గిస్తాన్ కావచ్చు, మయన్మార్ జట్లు కూడా దీనిలో పాల్గొన్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆదిత్య జట్టు ఎక్కడ అని చెప్పేసి గుర్తుంచుకోండి, మణిపూర్లో దీని అయితే నిర్వహించున్నారు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ 12 మందికి తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వార్షిక ప్రతిభా పురస్కారాలను మంగళవారం అయితే ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్నటువంటి 12 మంది ప్రముఖులను సో పురస్కారాలకు ఎంపిక చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎన్ని పురస్కారాలని గుర్తుంచుకోండి, ఇక్కడ వాళ్ళ పేర్లు ఏం అవసరం ఉండదు. సో డైరెక్ట్గా మనకు రీసెంట్గా సో తెలుగు విశ్వవిద్యాలయం ఎంతమందికి ప్రతిభా పురస్కారాలు ప్రకటించిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, 12 మంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 3.3 కోట్ల ఏళ్ల పువ్వు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు. సో అదొక పువ్వు ఎప్పటిదో తెలుసా, 3.3 కోట్ల ఏళ్ల క్రితం నాటిదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో శిలాజంగా మారినటువంటి జిగురులో చెక్క చెదరకుండా ఇంకా భద్రంగా ఉంది. సో అందుకే దీన్ని అతిపెద్ద శిలాజ పువ్వుగా భావిస్తున్నారు. సో ఇది అడ్డంగా చూసినట్లయితే మనకు 28 మిల్లీమీటర్లు ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో ఉత్తర యూరోప్లోని బాల్టిక్ అడవుల్లో బయటపడ్డ ఇది మనకు స్టివార్టియా కోవాలివ్స్కీ అనేటువంటి పురాతన సతత హరిత మొక్కకు చెందినటువంటిదిగా భావిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇది ఎక్కడ బయటపడిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ యూరోప్లో అని చెప్పేసి గుర్తుంచుకోండి. యూరోప్లో ఉన్నటువంటి బాల్టిక్ అడవుల్లో దీని అయితే గుర్తించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ విషయం అయితే తక్కువ బాధతో మరణదండన అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఉరి శిక్షకు ప్రత్యామ్నాయంగా సౌమ్యమైనటువంటి విధానాలు ఎంపికకు నిపుణుల కమిటీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో పరిశీలించి నిర్ణయిస్తామన్న సుప్రీంకోర్టు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో మనకు కరుడు కట్టినటువంటి నేరగారులకు విధించేటువంటి ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. సో సాధ్యమైనంత తక్కువ నొప్పితో మరణం సంభవించేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సాధించాలని కేంద్రాన్ని ఆదేశించింది. సో గౌరవప్రద మరణం చాలా ముఖ్యమైనటువంటి అంశమని అభిప్రాయపడింది. సో ప్రాణాలు పోయే వరకు ఉరి తీసేటువంటి పాత సాంప్రదాయ పద్ధతి స్థానంలో సులభంగా ఉండేటువంటి ప్రత్యామ్నాయ ఆధునిక మార్గాలు ఎంపికకు నిపుణుల కమిటీ నియమించేందుకు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి మనకు జస్టిస్ డివై చంద్రచూడ్ కావచ్చు, అదేవిధంగా నరసింహల ధర్మాసనం మనకు మంగళవారం ఒక సముఖత వ్యక్తం చేసినట్లు ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో దీనిపైన ఒక కమిటీని వేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.
ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక